హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ వేరే సినిమా గురించి వస్తే 'పుష్ప 2' అనేది డిసెంబర్‌లో రిలీజ్ అవబోతుంది. దానికి జనసేన కార్యకర్తలు మేము దాన్ని 'పుష్పాని 2'ని రిలీజ్ చేయనివ్వం. ఎందుకంటే రిలీజ్ చేయనివ్వమని వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయనకి ప్రచారంగా అల్లు అర్జున్ గారు వెళ్ళడం జరిగింది. వేరేస్ ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కూడా వెళ్ళని పరిస్థితి మనం చూసాం. సో దానివల్ల జనసేన కార్యకర్తలు 'పుష్ప 2'ని మేము రిలీజ్ చేయనివ్వమని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చంటారు సార్? వాళ్ళు నిజంగా రిలీజ్ చేయనివ్వరా ఈళ్ళు? ఎన్ని పిచ్చి మాటలబ్బా! ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా ఆయన సినిమా రిలీజ్ చేయనివన్నారు. ఏం పీకుతారు? ఎవరు సినిమాలు ఆపరు. ఏంటి సినిమా హీరోలు సినిమాలు ఏయి ఆగవు. అంటే క్రేజ్ ఉన్న సినిమాలు ఇయ్యి. ఎవరు ఏమీ చేయరు. రిలీజ్ అయిపోతాయి. ఏదో ఒకరోజు కమోషన్ అంటే డిస్కషన్లు తప్ప టీవీ ఛానల్లో మాట్లాడటానికి పనికొస్తాయి తప్ప ఏది ఆగదు. అండ్ నిన్న అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అల్లు అర్జున్ గురించి ఎవరన్నా మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా చెప్పారు. సో అయిపోయింది. అవన్నీ ఉండదు. ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయినా బాగుండాలని మనం అనుకోవాలి, కానీ ఎంతసేపు ఫ్యామిలీని విడగొట్టి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలనుకుంటే ఈ సాడిస్టిక్ మెంటాలిటీ పోవాలి అసలు ప్రజలకి. అంటే నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, నేను చూడలేదు, మనకు అనవసరం. కానీ ఇప్పుడు వాటన్నిటి గురించి ఇప్పుడు ప్రతిదానికి గతంలో ఏదో ఆయన ఎవరో చేశారు, ఈయన ఎవరో చేశారు, ఇవన్నీ మాట్లాడుకోవటం అనవసరం. ఇప్పుడు నాకు తెలిసి అల్లు అర్జున్ ఫస్ట్ స్టేట్మెంట్ ట్విట్టర్లో పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని. పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి క్యాన్వాస్ చేశాడు ఆయనకి. అంటే ఆయన ఈయనకి మేనమామ కాబట్టి ఈయనకి సపోర్ట్ చేశాడు, ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయనకి సపోర్ట్ చేశాడు. సింపుల్ అది. దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. సో ఏదో నడుస్తూ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు వీళ్ళంతా హడావిడి చేసి దానికి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ ద ఫ్యామిలీ, పైగా ఇన్ ద ఫ్యామిలీ ఎందుకు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం? అయ్యా ఆగదు, ఏ సినిమా ఆగదు. అది కంప్లీట్ అయితే మరి షూటింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ జరుగుతుంది షూటింగ్, ఇప్పుడు అయిపోతుంది, రిలీజ్ అవుతుంది. సార్ పూరి జగన్నాథ్ మూవీ లాస్ట్ మూవీ ఏదైతే 'లైగర్' అని ఉందో పెద్ద డిజాస్టరే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రామ్ గారితో 'డబుల్ ఇస్మార్ట్' అనే మూవీ తీస్తున్నారు, రిలీజ్ అవబోతుంది త్వరలో. సో ఏదైతే 'ఇస్మార్ట్ శంకర్' అనే మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందో దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇది 'డబుల్ ఇస్మార్ట్' అనేది ఉండబోతుందా? ఉండబోతుందంటే మళ్ళీ అదే ప్రశ్న. మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ తీస్తున్నారో ఏం తీస్తున్నారో మనకేం తెలియదు. ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతున్నాయి, సినిమాలన్నీ మారుతున్నాయి. సినిమా బాగుంటే డెఫినెట్గా అది 100 కోట్లు 200 కోట్లు చేసినా చేయొచ్చు. చూద్దాం, చేయాలని కోరుకుందాం. ఇప్పుడు అన్ని ప్రతి సినిమా 100 కోట్లకి వెళ్ళే రోజులు వచ్చేసినాయి కాబట్టి లెట్ అస్ హోప్ 'ఇస్మార్ట్ శంకర్' కూడా 100 కోట్లు చేస్తుందని. ఇంకా పూరి జగన్నాథ్ ఇస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్, రామ్ కూడా మంచి యాక్టరు. సో వాళ్ళిద్దరూ అంతకుముందు అదే కాంబోలో హిట్ సినిమా వచ్చింది 'ఇస్మార్ట్ శంకర్'. ఇది 2 కాబట్టి ఇంకా బాగా ఆడాలని మనం కోరుకుందాం. సో ఇంకోటి ఏంటంటే విక్రమ్ గారిది 'తంగలం' మూవీ రాబోతుంది. సో దాని కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాని బట్టి ఉంటుంది. అతను మంచి యాక్టరు, సూపర్ స్టార్, అతను మంచి స్టారు. బాగా దాన్ని యాంటిసిపేటెడ్ సినిమా, బట్ డిలే అయ్యింది. ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. డిలే కాకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ డిలేలో మరి ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూసుకోవాల్సిందే. డెఫినెట్గా బాగుంటుంది, బట్ మరీ కొట్టుకుని వచ్చే అంత ఉండకపోవచ్చు, బట్ రీజనబుల్గా ఉంటుంది. రీజనబుల్ సేమ్ అలాగే 'మిస్టర్ బచ్చన్' అనే ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వదు. చాలా రిలీజెస్ ఉన్నాయి. 'మిస్టర్ బచ్చన్' అని 35 అని అని ఒక మూవీ. 'మిస్టర్ బచ్చన్' ఏమో రైడ్కి రీమేక్. అది రైడ్ చాలా మంచి సినిమా, హిందీలో వచ్చింది. అండ్ ఇతను ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. దాన్ని కొంచెం హరీష్ శంకర్ మాస్ దాన్ని మార్చి అటు ఇటు చేశాడు సినిమా. సో డెఫినెట్గా అది బాగుంటుంది అనుకుంటున్నాం. సో రెవెన్యూ ఓపెనింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఏంటనేది మనకు తెలియదు, ఎందుకంటే హరీష్ శంకర్ చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్నాడు, అది ఈయనతో చేస్తున్నాడు. సో రీమేక్ ప్రూవ్డ్ సబ్జెక్ట్ అది. సో డెఫినెట్గా అది బాగుంటుంది అనుకుంటాం. ఇంకేముంది, నివేదిత థామస్ గారి నివేదిత థామస్ది వస్తున్న బెస్ట్ మంచి యాక్ట్రెస్ అమ్మాయి. సో ఆ సినిమా ఏముంటుందో చూడాలి. బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా బాగా ఆడాలి ముందు. అన్నిటికంటే వాళ్ళు ఏమైపోతారు, నాశనం అయిపోవాలి, ఎందుకు వస్తుంది అనుకోవటం కంటే వాళ్ళ సినిమా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు ఆమె ప్రూవ్డ్ ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు, చక్కగా అందంగా ఉంటుంది. ఆమె సినిమా ఆడితే 4 సినిమాలు ఆమె చేస్తే బాగుంటుంది. చేయనండి, బాగుంటుంది, బీ హ్యాపీ. సరే కనప గురించి ఏదైతే మంచు విష్ణు గారు ఫోకస్గా ఉన్నారో,
సో అది రీమేక్ మూవీ, చాలా ఖర్చు పెడుతున్నారు దాని మీద. ఈవెన్ ప్రభాస్ గారు కానీ చాలామంది అందులో ఉన్నారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళైతే. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవ్వద్దా? ఎందుకంటే అది రీమేక్ మూవీ కాబట్టి ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకోగలరు అంటారా? అంటే రీమేక్ ఏం కాదు. కన్నప్ప అనేది రెగ్యులర్ అంతకుముందు 2 సార్లు తీశారు. రాజ్ కుమార్ గారు ఒకసారి చేశారు, మన కృష్ణరాజు గారు ఒకసారి చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో మరి 5 గెస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. ఎందుకున్నారో తెలియదు. ఆ పాత సినిమాల్లో అంతమంది లేరు. ఇందులోకి ఎందుకు వచ్చారో తెలియదు. సో వీళ్ళు ఏం మార్చారో ఏమో తెలియదు. ట్రైలర్ చూస్తే మీకు ఒరిజినల్ కన్నప్పకి దీనికి సంబంధం లేదు, ట్రైలర్గా చూసుకుంటాను. సో అది ఏంటో, ఎంత ఫిక్షన్ చేశారు ఏంటి. ఇప్పుడు మొన్న మన కల్కిలో చేసినట్టు ఏమన్నా డిఫరెంట్ ఫిక్షన్ చేశారా వీళ్ళు? సో ఏంటి అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ అంబిషియస్గా తీస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఆర్టిస్టులను పెట్టారు, పెద్ద పెద్ద ఇదిగా చేస్తున్నారు కాబట్టి, ప్రాజెక్ట్ లా చేస్తున్నదా? పెద్ద ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఆ ఫ్యామిలీ. ఆ సినిమా కూడా ఆడాలి, బాగుండాలి అని అనుకుందాం, కోరుకుందాం. థ్యాంక్ యూ సార్ హిట్ టీవీకి ఇచ్చినందుకు. సో ఇదిగే సార్తో ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.